దేశభక్తి ఉప్పొంగేలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడేలా హైదరాబాద్ గోల్కొండ కోట 15 ఆగస్టు వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. పోలీసుల గౌరవ వందనం, ప్రత్యేక పెరేడ్తో గోల్కొండ కోట దేశభక్తి సందేశాన్ని చాటనుంది. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ ఏడాది వేడుకలకు 5,000 మంది హాజరు కానున్నారు. ABCDE కేటగిరీలో పాస్లు మంజూరు చేశారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెస్టులు, కళాకారులతో పాటు స్కూల్ స్టూడెంట్స్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం. వర్షాకాలం కావడంతో రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. జలమండలి నుంచి వాటర్ ప్యాకెట్స్ తో పాటు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచనున్నారు. గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 1000 మంది కళాకారులు సీఎం రేవంత్ కు స్వాగతం పలకనున్నారు. కళాకారులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హిస్టారికల్ ప్లేస్ అయిన గోల్కొండ ఫోర్ట్లో రేపు 15th ఆగస్ట్ సందర్భంగా సీఎం గారు వచ్చి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేయనున్నారు. దీని గురించి టోటల్గా ఒక 1000 మెంబర్స్తో మా ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో ఒక 20 వరకు 8 CR ప్లాటూన్స్, టోటల్ 10 ప్లాటూన్స్ అవి, తర్వాత TGSP ప్లాటూన్స్, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఆక్టోపస్, తర్వాత లాండ్ ఆర్డర్ సంబంధించిన మొత్తం అందరితో దాదాపు ఒక 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 6 లొకేషన్స్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. వేడుకలకు వచ్చే జనరల్ పబ్లిక్ 7 ట్యూబ్స్ లో వాహనాలను పార్కింగ్ చేయాలని చెబుతున్నారు. గోల్కొండ కోటపై 15 ఆగస్టు వేడుకల్లో ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. వివిధ విభాగాలకు చెందిన దాదాపు 1000 మంది విధుల్లో ఉండనున్నారు. 5,000 మంది హాజరవుతారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. పాస్లు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కామన్ పబ్లిక్ కు అనుమతి లేదంటున్నారు అధికారులు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకొని గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి కాబట్టి ఇతర మార్గాల ద్వారా ప్రయాణాలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు పోలీసులు. టోటల్ గా ABCDE అని మొత్తం పాసెస్ అన్ని కూడా సెపరేట్ చేయడం జరిగింది. VIPs, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత ఇన్వైటీస్ కి అందరికి కూడా వితౌట్ పాస్ అయితే ఎవరికి లోపలికి ఎంట్రీ ఉండదు. టోటల్ కెపాసిటీ మనకు 5,000 వరకు ఉంది. ఈ పాసులన్నీ కూడా 5,000 దానిలోనే మొత్తం అన్ని చేయడం జరిగింది. గోల్కొండ ఫోర్ట్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్, SB, టాస్క్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.